హే గ్రీటింగ్స్ టు ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మనందరం అనుకుంటాం అన్యాయంగా చంపేస్తున్నారు ఈ లోకంలో, రైట్? క్రైస్తవులని అన్యాయంగా చంపేస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే, ఎస్, ఇట్ ఈస్ ట్రూ. దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో కూడా అదే అయింది. అన్యాయంగా తీర్పు తీర్చారు, అన్యాయంగా చంపేశారు. కానీ యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. ఆయన తిరిగి ఒక మాట కూడా అనలేదు. ఆయన ఒక ప్రణాళికతో ఈ భూమిపైకి వచ్చారు. ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం అందరం అనుకుంటాం, ఎందుకు ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు? హబక్కూకు గ్రంథంలో మనం చూసుకుంటే కూడా ఈ మొత్తం ఇదే రాయబడి ఉంటుంది. ఎందుకు ప్రభా ఇంత శ్రమ, ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు? అసలు నువ్వు ఏం చేయవా? నువ్వు చూడట్లేదా? నువ్వు అసలు కనికరం లేదా? అసలు ఏంటి? వాట్ ఈస్ దిస్ అనేదే హబక్కూకు గ్రంథంలో ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతనమైన కార్యం చేస్తున్నాను అని ఆయన మనకి ఈరోజు వాగ్దానం చేస్తాను. నేను కూడా మీ అందరి వలె, నేను కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఎన్నోసార్లు దేవుణ్ణి ఈ ప్రశ్న అడిగిన వాడిని, ఎందుకు ప్రభా, ఎందుకు ప్రభా, ఎందుకు ఇవన్నీ నా జీవితంలో నువ్వు అనుమతిస్తున్నావని. కానీ ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను. ఒక నూతన కార్యం జరగబోతుంది. ఆ నూతన కార్యం ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు దేవుడు పళ్ళు రాలగొట్టి ఒక నూతన కార్యం చేయొచ్చు, లేదా దేవుడు వాడి జీవితంలో ఏది చేయకుండా ఒక నూతన కార్యం చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ గాడ్ హౌ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎలా పని చేయాలి, ఆ కార్యాన్ని ఎలా చేయాలి అనేది దేవుడికి మాత్రమే తెలుసు. సో ఓపికగా ఉండు. దేవుడు నీ జీవితంలో చేసే ఆ నూతన కార్యం గురించి ఎదురు చూస్తూ ఉండు. మే గాడ్ బ్లెస్ యూ.